ఇద్దాము. జై బాబా సార్. జై బాబా మూర్తి గారు, జై బాబా. జై బాబా. చాలా కాలం తర్వాత మళ్ళీ మన సబ్జెక్ట్కి వెళ్తున్నాము. జై బాబా సార్. అవే మాస్టర్ వర్క్స్ అనేది ఐవి జ్యూస్ బుక్ లో మనం ఆపి చాలా కాలం అయింది. సో చాప్టర్ 4 లో మనం ఇంతకు ముందు అక్కడ దాకా చదువుకొని అక్కడ ఆపేసాము. స్టార్టింగ్ లోనే బాబా టైంకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు అనే విషయం ఆమె దాంట్లో చెప్పటం జరిగింది. ఆ బాబా టైం ఇస్తే ఈవెన్ ఏ స్ప్లిట్ సెకండ్ లేట్ అయినా కూడా బాబా దాన్ని అంగీకరించేవాడు కాదట. దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకునేవాడు వాళ్ళని, ఆ మాత్రం లేటు కూడా. ఒకసారి ఒక ఆయన 7 గంటలకు బాబా సమావేశం ఏర్పాటు చేశారు, అందరూ వచ్చారు. ఫ్రంట్ చైర్ లో కూర్చున్న వ్యక్తి ఒకతను, ఆయన వణుక్కుంటున్నాట. అబ్బా, 5 నిమిషాలు లేట్కే ఇంత రాద్ధాంతమా అని అతను గొనుక్కుంటుంటే బాబా అతనికి చెప్పాడట, ఇన్ క్వెట్టా 12,000 పీపుల్ డైడ్ ఇన్ 5 minutes. నీకు 5 minutes అంటే ఏమీ తెలియటం లేదేమో. క్వెట్టాలో భూకంపం వచ్చినప్పుడు 5 నిమిషాల్లో 12,000 మంది చనిపోయారు. ఆ 5 నిమిషాల విలువ ఎంతో తెలుసుకోరా బాబు అని చెప్పటం జరిగింది. ఇది ఎందుకు అంటే, టైంకు అంత ప్రాధాన్యత ఇవ్వటం. టైం ఒక ఎత్తు అయితే, ఆయన ఆదేశానికి కట్టుబడి ఉండటం, ఆయనకు విధేయులమై ఉండటము, అది చాలా గొప్ప విషయం. అందుకే ఇక్కడ బాబా 1955 సావాస్లో చెప్పిన దాన్ని ఆమె ఇక్కడ ఉదాహరించి, ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ఆధ్యాత్మికమైన అనుభవాలన్నిటిలోకి విధేయత చాలా గొప్పది అని చెప్తూ, బట్ ఒబీడియన్స్ ఫర్ షో ఈజ్ వర్స్ దాన్ నో ఒబీడియన్స్. అసలు విధేయుడుగా ఉండకున్నా పర్వాలేదట, విధేయుడుగా ఉన్నట్టుగా షో పుటప్ చేస్తే మాత్రం అది చాలా ఘోరము అని బాబా 1955 సహవాసులో చెప్పిన దాన్ని ఉదహరించి ఆమె ఇక్కడ చెప్తున్నారు. ఇన్ లైన్ విత్ దిస్ పెంచాంట్ ఆఫ్ బాబా ఫర్ ఎగ్జాక్ట్ టైమింగ్, హిస్ సిస్టర్ మనీజా ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఒబీడియన్స్. అలా బాబా చెప్పినటువంటి ఈ సమయానుసారంగా ప్రతిదీ జరగాలి, మీరు అలా నడుచుకోవాలి అని చెప్పిన దాంట్లో ఒబీడియన్స్ అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అనే విషయం మణిజా చెప్పారట. బై రిలేటింగ్ దట్ వెన్ షీ అండ్ ఎ కపుల్ ఆఫ్ హర్ గర్ల్ ఫ్రెండ్స్ వర్ ఇన్ స్కూల్, దే యూజ్ టు గో సీ బాబా ఎట్ సర్టెన్ టైమ్స్ వెన్ దే వర్ ఫ్రీ. స్కూల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు బాబాను చూడటానికి వెళ్ళేవారట. వన్స్ బాబా టోల్డ్ దెమ్ టు స్టార్ట్ దేర్ జర్నీ ప్రిసైజ్లీ ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ దే ఫినిష్డ్ స్కూల్, బట్ ది గర్ల్స్ టాక్డ్ ఇట్ ఓవర్ అండ్ డిసైడెడ్ they would get up early Saturday morning and go then. The result was that they were involved in a serious automobile accident and each received injury. వీళ్ళందరూ వెళ్ళటానికి సిద్ధం అవుతుంటే బాబా చెప్పారట, శుక్రవారం సాయంత్రమే మీరు బయలుదేరి వచ్చేయండి అన్నారట. ఈ పిల్లలంతా ఏం చేశారట, లేదని బాగా మాట్లాడుకొని రాత్రి ఈవినింగ్ లేట్ చేసి, ఇవాళ వద్దు, ఫ్రైడే ఎందుకు, సాటర్డే మార్నింగే బయలుదేరి వెళ్ళిపోదామని బాబా ఇచ్చిన టైంను మార్చేసుకున్నారు. అలా మార్చుకొని సాటర్డే మార్నింగ్ వెళ్తే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో అందరికీ గాయాలు అయినాయట. అందుకని ఇక్కడ బాబాకు విధేయులమై ఉండటం అనేది ముఖ్యం. టైం కంటే కూడా ఆ టైం ప్రకారంగా వెళ్ళటం అనేది టైం ఒక ప్రాధాన్యం అయితే, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు ఆల్రెడీ తెలుసు రేపు యాక్సిడెంట్ అవుతుంది అనే విషయం బాబా చెప్పరు. బాబాకు తెలుసు గనక ఆయన దాన్ని అవాయిడ్ చేయటానికి ముందు రోజే రమ్మని చెప్పారు. కానీ వాళ్ళు మరి విధి బాధితులు వినిపిస్తలేదండి. కట్ అయిపోయి ఉంటుంది అక్కడ లైన్.
ఆయన ఫోన్ వచ్చినట్టుంది సార్. అదే ఫోన్ వచ్చింది. తాత వినబడుతుందా ఇప్పుడు? వినబడుతుంది సార్. జస్ట్ ఒక ఇంతకు హాఫ్ ముందు మినిట్ కట్ అదే అయింది. అది మధ్యలో కట్ అయిపోతుంది ఎందుకో. ఓకే ఓకే సార్. అయితే మన గురువు గారిని మనం ఆయన ఆర్డర్ మనం తీసుకున్నప్పుడు, ఆయన మన కోసం ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని తప్పనిసరిగా మనం ఆచరించాలి. నెవర్ మైండ్ ఇఫ్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. మనం గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆదేశాన్ని స్వీకరించటమే మనం సంసిద్ధతతో చెయ్యాలి. అది మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడైతే ఒక ఆదేశం మన కోసం ఇచ్చారో దాన్ని ఆచరించవలసిందే. దేర్ షుడ్ బి నో డిస్కషన్. ఒకసారి ఆయన ఆదేశం ఇచ్చిన తర్వాత బాబా ఇలా ఎందుకు చెప్పారు, ఇలా చెప్పటం వల్ల అంటే బాబా చెప్పింది ఆయన కారణాలు వెతకటం. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఒక సందర్భంగా నువ్వు 1000 సంవత్సరాల ముందు ఏం ఆలోచించావో తెలుసు, రాబోయే 1000 సంవత్సరాల తర్వాత ఏం ఆలోచిస్తావో కూడా నాకు తెలుసు అని చెప్పటం జరిగింది గనీకి ఆయనకి వాళ్ళకి. సో అలా ఇక్కడ ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఇచ్చిన ఆదేశం పైన మనము ఎలాంటి చర్చ గాని, ఇది ఎందుకు, ఈ ఆదేశం అలా ఎందుకు ఇచ్చారు బాబా, ఇలా ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాని గురించినటువంటి డిస్కషనే అవసరం లేదు. వెన్ యూ ఫాలో ది మాస్టర్ ఎవ్రీ డిజైర్ మస్ట్ బి లెఫ్ట్. ఇప్పుడు మనం గురువు గారు చెప్పినట్టుగా చెయ్యాలి అనే సంసిద్ధతతో వెళ్ళి ఆయన ఆదేశాన్ని స్వీకరించిన తర్వాత మనకంటూ ఇంకా ఏ రకమైన కోరిక, ఎవ్రీ డిజైర్ మస్ట్ బి లెఫ్ట్. మనకు నాకు ఇది ఇష్టం ఉంది, ఇది ఇష్టం లేదు, ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి అనే ఏ రకమైన కోరికలు కూడా గురువు గారి ఆదేశానికి వర్తింప చేయకూడదు. అన్ని మన యొక్క కోరికలన్నిటినీ పక్కన పెట్టేయాలి. సంబడి వాంట్స్ గుడ్ ఫుడ్. ఇక్కడ గురువు గారిని అనుసరించడానికి, ఆయనకు విధేయులై ఉండటానికి ఇక్కడ మన వైపు నుంచి చెప్తున్నారు. సంబడి వాంట్స్ గుడ్ ఫుడ్, మంచి భోజనం కావాలి ఒకళ్ళకి. సంబడి వాంట్స్ గుడ్ బెడ్, ఇంకొకతనికి పడుకోవటానికి మంచి సౌకర్యమైనటువంటి బెడ్ కావాలి. సంబడి వాంట్స్ గో స్విమ్మింగ్, ఒకళ్ళకేమో వెళ్ళి ఈత కొలంలోకి వెళ్ళి ఈదటం కావాలి. సంబడి వాంట్స్ గో షాపింగ్, కొంతమందికి ఏమో షాపింగ్కి వెళ్ళాల్సి ఉంది. దెన్ వాట్ యూజ్ కమింగ్ టు ది మాస్టర్, అది మీరు గురువు గారి దగ్గరికి వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం? ఇవన్నీ ఉన్నాయి అంటే మన కోరికలన్నిటిని పక్కన పెట్టాలి, వాటిని వదిలేసుకోవాలి అని చెప్పటంలో అర్థం ఇదన్నమాట. గో హాలిడేస్ అని ఇది కాక కేన్స్ లో 1937లో చెప్పిన దాన్ని మనీ ఫ్యామిలీ లెటర్స్ లో రాసిన ఈ సంఘటనను ఆమె ఇక్కడ ఉదహరించటం జరిగింది. ది masses who try to attain the truth by following rites and rituals are మళ్ళీ కంటైన్ సార్. వాళ్ళల్లో చెప్పబడినటువంటి ఎవరైతే వెళ్తుందో తెలియదు పరిస్థితి ఉంటుంది. Of humanity are as it were in the ordinary train which stops at every station according to the time table. ఇక గూడ్స్ తర్వాత వస్తే మనకు ప్యాసింజర్ రైళ్లు టైం ప్రకారంగా
ఎప్పుడెప్పుడు ఏ స్టేషన్లో పోవాలి, అక్కడ ఎంతసేపు ఆగాలి, ఎంత ఇచ్చేయాలనేది వాటికి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుని మీద ధ్యానం చేస్తారో, లేదా భగవంతుని మీద ధ్యానం ఒకటి, రెండవది డెడికేట్ దేర్ లైఫ్స్ టు ది సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ, మానవాళి యొక్క సేవ కోసం వాళ్ళు తమ జీవితాలను వెచ్చించేవాళ్ళు ఒకటి, భగవంతుని మీద ధ్యానం చేసేవాళ్ళు లేదా హ్యూమానిటీకి సర్వీస్ చేసేవాళ్ళు. ఈ ఇద్దరు కూడా ప్యాసింజర్ ట్రైన్లో ఎక్కిన వాళ్ళతో సమానము. కాకపోతే టైం ప్రకారంగా అది ఎక్కడెక్కడ ఎంతసేపు ఆగాలో ఆగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ దోస్ హూ సీక్ ద కంపెనీ ఆఫ్ ది ట్రూత్ రియలైజ్డ్ మాస్టర్ and carry out his orders in full surrenderance and faith, or as it were in a special train which will take them to the goal in the shortest possible time without halts at intermediate stations. ఇక ఫస్ట్ కేటగిరీ మామూలు కర్మకాండ ప్యాసింజర్ ట్రైన్. ఇక ఎవరైతే సీక్ ద కంపెనీ ఆఫ్ ది ట్రూత్ రియలైజ్డ్ మాస్టర్, సద్గురు ఎవరైతే సత్యంతో ఒక్కటై ఉన్నారో, గమ్యం చేరాయి, మన కోసమే మళ్ళీ మన ప్రాపంచిక చైతన్యాన్ని తీసుకొని మన మధ్యన ఉంటున్నారో ఆ సద్గురువులు, వారి యొక్క సాన్నిధ్యంలో ఉండటాన్ని ఇష్టపడటం ఒకటి, అండ్ క్యారీ అవుట్ హిజ్ ఆర్డర్స్, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ, అండ్ ఇన్ ఫుల్ సరెండరెన్స్ అండ్ ఫేత్, ఆర్ అంటే ఆ ఆచరణలో కూడా సర్వం, ఇంతకుముందు అక్కడే పైన చెప్పటం జరిగింది, వి మస్ట్ ఎవ్రీ డిజైర్ మస్ట్ బి లెఫ్ట్. ఎప్పుడైతే సద్గురువు యొక్క సాంగత్యాన్ని మనకు అనుగ్రహింపబడిందో, ఆయన ఆదేశాన్ని పాటించటానికి సిద్ధమైనామో, అప్పుడు మనలో మన యొక్క సర్వార్పణ ఏ రకంగా, సర్వార్పణ ఆయనలో ఉండేటువంటి విశ్వాసం ఏ లెవెల్లో ఉండాలంటే, మనలో ఉండే నేను అనే భావం కానీ, ఆయన చెప్పిన దాని గురించి మనం అలా డిస్కస్ చేయటం కానీ ఏమీ లేకుండా క్యారీ అవుట్ ఆయన యాజ్ ఇట్ వార్ ఇన్ ఎ స్పెషల్ ట్రైన్. అలా చేసినట్టయితే, అలా చేసిన వాళ్ళు స్పెషల్ ట్రైన్ ఎక్కినట్టు, అది మధ్యన ఎక్కడా ఆగదు. ఎప్పుడైతే ప్రారంభంలో ఎక్కడి నుంచి బయలుదేరిందో గమ్యానికి ఆగకుండా షార్టెస్ట్ టైంలో వెళ్ళిపోతుందట. అందుకని ఒబీడియన్స్ అనేది, గురువు గారికి ఒబీడియన్స్ అనేది అంత ప్రాశస్త్యమైనది. In my experience of nearly 35 years with Baba, I always felt in need of pulling my own attention and at times drawing the attention of others to be very clear in distinguishing Baba's orders from his approvals. These are always two different things. ఇది ఆదికే ఇరానీ గారు 1958 జూన్ 25 రోజున ఆయన చెప్పిన విషయము, దాన్ని ఇక్కడ క్రోడీకరించటం జరిగింది. ఆయన 35 సంవత్సరాలు బాబాతో గడిపిన ఆ అనుభవం, ఎప్పటికీ 58లో చెప్పింది ఆయన, అప్పటికి 35 years ఆయన బాబాతో ఉన్నారు. అందుకని ఆయన తన యొక్క ధ్యాసను, తన యొక్క కాన్సన్ట్రేషన్, మిగిలిన వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాబా వైపుకి, బాబా చెప్పిన ఆదేశాల వైపు మరలుస్తూ దాంట్లో 2 విషయాలు చెప్తున్నారు ఆయన. ఒకటి బాబాస్ ఆర్డర్, రెండవది బాబాస్ అప్రూవల్.
ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి ఆ తేడాను గమనించాలి. దీస్ ఆర్ ఆల్వేస్ టూ డిఫరెంట్ థింగ్స్. బాబా ఆర్డర్ వేరు, బాబా అప్రూవల్ వేరు. ఆర్డర్ అంటే ఆదేశం, అప్రూవల్ అంటే ఆమోదం. మనం ఏదో చెప్పిన దానికో అడిగిన దానికో ఆమోదం, అదొకటి. ఆర్డర్ ఆయన స్వయంగా వేసిన ఆర్డర్. ఈ రెండు ఈ డిఫరెంట్ థింగ్స్ అని చెప్తూ, an order is that which is given by Baba on his own as distinguished from his approval which is given by Baba for something asked of him. ఇక్కడ బాబాను ఎవరో ప్రేమికుడు వచ్చి అడిగి, బాబా ఇలా నేను చేయదలుచుకున్నాను, మీరు దానికి ఆమోదం తెలిపితే అంగీకరిస్తే నేను అలా చేస్తాను అన్నప్పుడు బాబా ఓకే, ఐఎమ్ అగ్రీయింగ్, ఐ గివ్ మై యాక్సెప్టెన్స్ అన్నది అది అప్రూవల్. అలా కాకుండా బాబా ఇచ్చిన ఆదేశము మనం అడగకుండానే ఆయన యొక్క సర్వజ్ఞత్వం అనే అటువంటి దాని నుంచి మనకు ఏది శ్రేయస్కరమో, దేని ద్వారా మనకు ఆయన తన కృపను ఇవ్వదలుచుకున్నాడో దానికోసం ఆయన ఇచ్చే ఆదేశం ఉంటుంది, అది ఆదేశము. An order has the gravity and purposefulness of standing by itself. అయితే ఆర్డర్ ఇచ్చింది దానికి ఒక ప్రయోజనం ఉంటుంది, దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అందుకని దానికి వేరే ఏ వేటితోని దానికి సంబంధం ఉండదు, వేరే ఇతరమైనటువంటి విషయాలు ఏవి దాంతో జోడించటానికి వీల్లేదు. అన్మిక్స్డ్ with any other considerations, proceeding as it does from one who is all knowing. ఇక్కడ చెప్తున్నారు ఆల్ నోయింగ్. ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఆల్ నోయింగ్. ఇప్పుడు ఇందాక మణి చెప్పింది, దానికి ఏ రకమైన కన్సిడరేషన్స్ లేవు. ప్రొసీడింగ్ యాజ్ ఇట్ డస్ ఫ్రమ్ వన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్. అక్కడ మనలో ఎందుకు బాబా చెప్పాడు ఇది చేయటమా చేయకపోవటమా అనే సందేహం కూడా మనం రాకూడదు. వస్తే మనం ఒబీడియన్స్కి మనం అర్హులం కాము, మనం అశక్తులం అయిపోతాం. An approval is important so far as it is carried out in its true spirit, mixed as it is with considerations as intended by persons craving for approval. దీంట్లో అప్రూవల్ కోసం ఏమిటి అడిగింది? ఒక ప్రేమికుడు అడుగుతున్నాడు, ఆ అడిగింది ప్రేమికుడు ఆయన నిర్ణయించుకున్న ఒక విషయం కాబట్టి దానికి కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అంటే దాని ప్రయోజనం కానీ దాని ఇది కానీ ఇవన్నీ ఆయన ఊహించుకున్నట్టు ఆయన అనుకున్నట్టుగా ఉంటాయి. ప్రేమికుడి వైపు నుంచి, సర్వజ్ఞుడైనటువంటి మాస్టర్ వైపు నుంచి ఉండవు, అవి ఆయన వైపు నుంచి ఉంటాయి. ఇంటెండెడ్ బై పర్సన్స్ క్రేవింగ్ ఫార్ అప్రూవల్. అప్రూవల్ అడుగుతూ బాబా ఆమోదాన్ని కోరే అటువంటి వ్యక్తుల యొక్క ఆ పరిస్థితిని వాళ్ళ యొక్క దీన్ని బట్టి దానికి ఇవన్నిటి మిక్స్చర్ ఉంటుంది. కానీ బాబా సర్వజ్ఞుడుగా ఇచ్చిన ఆర్డర్లో ఏ మిక్స్చరు ఉండదు. ఇన్ బోత్ ది అబోవ్ కేసెస్, అన్లెస్ otherwise expressly explained or stipulated by Baba, we are always expected to obey his order or approval in perfect coordination, cooperation, and unison of spirit with others who become concerned during the course of our obedience. We feel ఇక్కడ బాబా ఇన్ బోత్ కేసెస్, ఈ రెండిట్లో కూడా అప్రూవల్ అయినా కూడా బాబా ఇచ్చిన ఆదేశం అయినా కూడా బాబా దానికి ఏది ఎలా చేయాలి, దానికి ఆయన షరతులను కానీ దానికి ఎలా చేయాలనేటువంటి విషయాలు కానీ బాబా జోడించి చెప్పినప్పుడు ఆల్వేస్ మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే టు ఒబే హిజ్ ఆర్డర్ ఆర్ అప్రూవల్ ఇన్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. దాన్ని మనం ఎలా చేయాలట?
perfect coordination, cooperation and unison of spirit with others. ఇతరులతోని వాళ్ళతో చాలా సహకారంతో వాళ్ళ యొక్క దీంతో యూనిజన్ ఆఫ్ స్పిరిట్, వాళ్ళతో ఏకీభావం కలిగి వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకొని ఏ రకమైనటువంటి విభేదానికి తావు ఇవ్వకుండా అది మనం చేయవలసి ఉంటుంది. ఆఫ్ అవర్ ఒబీడియన్స్ అదర్స్ హూ బికమ్ కన్సర్న్డ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ ఒబీడియన్స్. ఎందుకంటే బాబా ఇచ్చిన ఆర్డర్ను మనం పాటించేటప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, బికమ్ కన్సర్న్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ అవర్ ఒబీడియన్స్. We feel or failing which we somehow come to know that there is discord or disharmony created amongst those with whom we come in contact, then it becomes our duty as important as obedience to Baba to see that such discord or disharmony is removed by attuning ourselves to work in perfect adjustment with others. ఇక్కడ బాబా ఆదేశాన్ని మనం పాటించటంలో ఎక్కడైనా కూడా విభేదం వచ్చినా, ఇతరులతో విభేదించటం జరిగినా, ఎవరు మరి బాబా ఆర్డర్ ప్రకారంగా చేయటం అంటే బాబా కార్యమే ఉంటుంది. ఆ బాబా కార్యంలో మనం ప్రేమికులం అందరం ఉంటాం. దీంట్లో ఎవరైనా దాని నుంచి విభేదించటం కానీ, వ్యతిరేకించటం కానీ, దాన్ని విభేదించటం కానీ జరిగినప్పుడు క్రియేటెడ్ అమాంగ్స్ దోస్ విత్ హూమ్ వి కమ్ ఇన్ కాంటాక్ట్, మనం ఎవరితోని ఆ పని చేసేటప్పుడు ఎవరితోని మనం కాంటాక్ట్ లో వస్తామో వాళ్లకు ఇలాంటివి కానీ కలిగినట్టయితే దెన్ ఇట్ బికమ్స్ అవర్ డ్యూటీ. అప్పుడు బాబా ఆదేశాన్ని పాలించటంలో మన డ్యూటీ కూడా ఏమిటి అంటే యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఒబీడియన్స్ టు బాబా. ఆయన ఆది గారు చెప్తున్నారు, బాబా ఆదేశాన్ని పాటించటం ఎంత ఆవశ్యకమో, ఎంత అవసరమో, అలాగే టు సీ దట్ such discord or disharmony is removed by attuning ourselves to work in perfect adjustment with others. అలా ఎప్పుడైనా విభేదం వచ్చినా, వ్యతిరేకత వచ్చినా దాన్ని పరిష్కరించుకొని వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం బాబా ఇచ్చిన ఆర్డర్ను పాటించటం జరగాలి. కానీ వాడు ఎవడనుకుంటే ఏం బాబా చెప్పాడు కదా, నేను చేసేస్తాను అనుకుంటే అది కుదరదు అని ఆది గారు చెప్తున్నారు. దిస్ మే ఎట్ టైమ్స్ మీట్ సఫరింగ్ టు అవర్ సెల్ఫ్స్. అయితే దీనివల్ల మనకు బాధ కూడా కలగవచ్చు ఒక్కొక్కసారి. బాబా ఎక్స్పెక్ట్స్ us if circumstances demand while doing his work to suffer and become really strong rather than టు అసర్ట్ అండ్ లూజ్ స్ట్రెంగ్త్. ఇక్కడ రెండు విషయాలు ఎంత ఖచ్చితంగా ఆది గారు చెప్తున్నారంటే, ఎందుకంటే బాబా ఎక్స్పెక్ట్స్ అస్ సర్కమ్స్టాన్సెస్, ఆ పరిస్థితులన్నీ కూడా మనం ఆ పని చేస్తున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా మన నుంచి డిమాండ్ చేస్తున్నట్టయితే మనం తప్పకుండా దానివల్ల సఫర్ అవ్వటానికి సిద్ధంగా ఉండాలి, బాధ భరించటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బాధ భరించటం ద్వారా ఆది గారు అంటున్నారు బికమ్ రియల్లీ స్ట్రాంగ్. మనం బాబా పని చేస్తూ గొప్పతనానికి వెళ్ళి ఆహాహా అని పొగిడించుకొని సుఖపడేదానికంటే తిట్టించుకొని బాధపడుతూ ఆ బాధను భరించినట్టయితే బాబా అంటున్నాడు, ఆదికే ఈరాని అంటున్నాడు, వి బికమ్ రియల్లీ స్ట్రాంగ్. అలా పని చేయటంలో మిగిలిన వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకొని వచ్చే విభేదాలను, వ్యతిరేకతను పరిష్కరించుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకెళ్ళినట్టయితే మనకు దానివల్ల శక్తి, దృఢత్వం వస్తుందట. స్ట్రాంగ్, మనం చాలా దృఢంగా అయిపోతామట. కానీ దానికి బదులుగా నాకు బాబా ఇచ్చాడు ఆదేశం, ఎవరు ఏమన్నా నాకేం పర్వాలేదు, నేను అదే చేస్తాను, ఎవరికి బాధ అయినా పర్వాలేదు, ఎవరు వ్యతిరేకించినా పర్వాలేదు అన్నామనుకోండి, అప్పుడు రాదర్ దాన్ టు అసర్ట్, అది అసర్షన్ ఏమిటి,
నేను అట్లాగే చేస్తాను, ఎవరికి ఎంత విభేదం ఉన్నా ఎవరు దాన్ని వ్యతిరేకించినా నాకేం అవసరం లేదు అని అసర్షన్తో పనిచేసినట్టయితే అక్కడ ఏం జరుగుతుందట? వి లూజ్ స్ట్రెంగ్త్. మనకు బాబా పని ద్వారా వచ్చే శక్తి, వచ్చే అటువంటి దృఢత్వం ఏదైతే ఉందో, సఫరింగ్ వల్లనే ఇతరులతో అడ్జస్ట్మెంట్ చేసుకొని దాని ద్వారా మనం బాధపడిన ఆ బాధ ద్వారా మనకు చాలా శక్తి దృఢత్వం వస్తాయి. అలా కాకుండా మనం నేను చేసేదే కరెక్టు అని అసర్షన్ చేసుకొని అలా ముందుకు వెళ్ళినప్పుడు మనం వి లూజ్ స్ట్రెంగ్త్. అక్కడ మనం మనకు లభించే బాబా కార్యం చేయటం ద్వారా లభించే శక్తి గాని దృఢత్వం గాని మనం కోల్పోతాము. ఇది ఆదిక ఇరానీ గారు 58 June 25 చెప్పినటువంటి విషయం. ఇట్ ఈస్ దీస్ లిటిల్ థింగ్స్ బై విచ్ వన్ కుడ్ మెజర్ బాబాస్ బిగ్నెస్ ఇఫ్ మెజర్డ్, లైక్ వెన్ బాబా వుడ్ ఫర్గివ్ ఈవెన్ వెన్ we had done something unknowingly, ignorantly as children. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పారు? మణి గురుప్రసాద్లో పూనాలో 69లో చెప్పారు, April 14. అంటే గురుప్రసాద్లో బాబాస్ లాస్ట్ దర్శనం జరిగినప్పుడు బహుశా చెప్పుకుంటారు ఆమె. దాంట్లో చిన్న చిన్న విషయాలలో బాబాస్ ఆయన ఎందుకంటే if these little things by which one could measure Baba's bigness, if measured, చిన్న చిన్న విషయాల్లో కూడా బాబా ఎంత ఖచ్చితంగా ఉండేవారు, ఎంత ఆయన క్షమాగుణం అనేది ఇక్కడ ఆమె చెప్తున్నారు. లైక్ వెన్ బాబా వుడ్ ఫర్గివ్ ఈవెన్ వెన్ వీ హ్యాడ్ డన్ సంథింగ్ అన్నోయింగ్లీ, ఇగ్నోరెంట్లీ యాజ్ చిల్డ్రన్. మనకు తెలియక లేదా అజ్ఞానంలో చిన్నపిల్లల్లాగా మనం చేసిన తప్పులను బాబా ఎప్పుడు క్షమిస్తూ ఉండేవారు. మనకు న్యూ లైఫ్లో తెలుసు, వేరే వాళ్ళు చేసిన తప్పులకు కూడా బాబా తన మీద ఉమ్మేయించుకొని చెప్పుతో కొట్టించుకొని ఆయన సఫర్ అయినటువంటి విషయం మనకు తెలియంది కాదు. సంథింగ్ దట్ వీ న్యూ హ్యాడ్ అప్సెట్ సమ్ క్యాల్కులేషన్ ఆఫ్ హిజ్ వర్క్. ఎందుకంటే ఇక్కడ something that we knew and I had upset some calculation of his work. ఆయన ఒక పని గురించి ఏర్పాటు చేసుకున్న విషయము మన యొక్క సంథింగ్ దట్ వి న్యూ, మనకు తెలిసి మనకు తెలియటం మూలాన ఆ పనిలో ఏదైనా అలాంటి పొరపాట్లు జరిగినట్టయితే we did not know it because we can't see. మనకెందుకంటే అది తెలియదు, ఎందుకంటే మనం చూడలేము ఏం జరగబోతుందో. But we had not followed Baba, just said, do this. Baba just said, do this and do that. But no, we had reasoned and something was upset and Baba would be angry. Baba, ఇది చెయ్యండి అని చెప్పాడు, లేదు ఇది చేయొద్దు అని చెప్పాడు అనుకోండి. దానికి మనం కారణాలు వెతికి బాబా ఎందుకు చెప్పాడు, ఇది ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు, we had reasoned, దానికి మనం కారణాలను వెతికి అండ్ సంథింగ్ వాజ్, అట్లా కారణాలు వెతికి కారణాల ద్వారా దాన్ని చేయటంలో సంథింగ్ వాజ్ అప్సెట్. అక్కడ అప్సెట్ అయిపోతుంది. ఎందుకంటే బాబా చేయమని చెప్పాడు కానీ దీని గురించి విచారించురా బాబు, దీని కారణాల గురించి అన్వేషించురా అని చెప్పలేదు. అక్కడ డూ దిస్ అండ్ డూ దట్, బట్ నో, వీ హ్యాడ్ రీజన్డ్ అండ్ సంథింగ్ వాజ్ అప్సెట్ అండ్ బాబా వుడ్ బి యాంగ్రీ. అప్పుడు బాబా యాంగ్రీ అవుతారట, లేకపోతే బాబా క్షమిస్తాడు. ఎందుకు? బీ ఆనెస్ట్ అన్నారు బాబా. అందుకే మనం ఆనెస్ట్గా ఆయన అడిగినప్పుడు చెప్పినట్టయితే ఆయన క్షమిస్తాడు. కానీ దానికి మనమేదో ఇచ్చేసి కవర్ చేసి ఆయన ముందు కూడా లోపల ఉన్నది ఒకటైతే పైకి ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయన సర్వజ్ఞుడు. అందుకని అప్పుడు ఆయనకు కోపం వస్తుందట. హిజ్ ఐస్ వుడ్ ఫ్లాష్ అండ్ ఇట్ వుడ్ బి సో దట్ యూ విష్డ్ దట్ ద ఎర్త్ వుడ్ ఓపెన్ అండ్ you would go through so that you would remember for next time. That was his shaping, molding. అట్లా బాబా కోపం గాని వచ్చినట్టయితే ఆయన కళ్ళలోంచి ఆ కోపం గాని కనిపించినప్పుడు ఐస్ వుడ్ ఫ్లాష్, ఆయన కళ్ళలోంచి ఒక చోట రెండు చోట్ల ఆయన కోపంగా చూసిన ఫోటోలు చూసినట్టయితే
it would be so that you wished that the earth would open and you would go through. So అప్పుడు ఆయనకు అలా కోపం వచ్చి ఆ కోపంతో చూసిన చూపు గాని మన మీద పడింది అంటే మనకు ఎలా ఉంటుందట, మన కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి పెద్ద గోయి అయిపోయి ఆ గోతిలో మనం కూరుకుపోయినట్టుగా అవుతుందట. ఎర్త్ వుడ్ ఓపెన్ అండ్ యూ వుడ్ గో త్రూ సో దట్ యూ వుడ్ రిమెంబర్ ఫార్ నెక్స్ట్ టైం. అప్పుడు మనం మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదు అనే విషయాన్ని గుర్తించేలాగా ఆయన కోపంతో అలా చూడటం జరుగుతుందట. కానీ ఆయనకు ఎప్పుడు కోపం ఉండదు, ఎప్పుడు ఆయన మనను క్షమించడే క్షమాగుణం అనేది ఆయనకు, దట్ వాజ్ హిస్ షేపింగ్ మోల్డింగ్. అది అలా ఎందుకు ఆయన కోపం వచ్చినట్టు ఆ దృష్టి వలుపుతారంటే అది మనను మోల్డింగ్, మనను అలా తయారు చేయటం కోసం ఆయన చూసే చూపు అన్నమాట. సో ఇక్కడికి ముగించేద్దాం, టైం అయింది కనుక. అవతార్ మేయర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. జయ బాబా అండి, చాలా చక్కటి విషయాలని మీరు మళ్ళీ ఒకసారి పునశ్చరణం చేసుకునేటట్టుగా అంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. మరి ఆ ప్రీతముడు ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రీతముడి గురించి ఇంకా మనకు దగ్గర తీసుకువెళ్ళేటట్టు విధానాన్ని మీరు ఇచ్చేస్తున్నారు. అయితే ఈ రోజు అయితే కార్యక్రమం మరి బాబా కమ్మాలేంటో తెలియదు. అవుట్ ఆఫ్ 30 minutes మాకు ఒక 5 minutes కొన్ని కంటిన్యూటీ కట్ అయిపోయాయి విషయాలు, అంత అద్భుతమైనవి. అందులో మనకేంటంటే ఈ చాప్టర్ 4లో మీరు అన్నట్టుగా బాబా టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఆ విధేయత చూపడం ఒకటి, విధేయత పైకి చూపిస్తూ మన లోపల ఇంకో విధంగా ప్రవర్తించడం అనేది అత్యంత నీచమైనదని చెప్పారు. అలాగని అప్రూవల్ చేసేవి ఏమున్నాయి, ఆయన ఆదేశం అంటే ఆర్డర్ అంటే ఏంటి, ఈ విషయాలని మీరు చాలా అద్భుతంగా వివరించారండి. మీకు జయబాబాలు, ధన్యవాదాలు సార్. జై బాబా, అందరికీ జై బాబా. జయ బాబా సార్. ఇప్పుడు సంకీర్తన